అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. వీధులు కూడా కాలువల్లా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో కొండపాత కురుస్తోంది. చాలా చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. కృష్ణా జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఏనుగుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో కుండపోత వర్షానికి రోడ్లపై నీళ్లు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అటు తిరువూరులో దాదాపు 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కు నీటి మట్టం 12 అడుగులకు పెరిగింది. దీంతో కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షపు జల్లులు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఒంగోలు నగరం తడిసి ముద్దయింది. తొలకరి చినుకులు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఒంగోలు వాసులు చల్లదనంతో సేద తీరుతున్నారు. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండలో కురిసిన కొండపోత వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ పొంగి పొరలడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివారులోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఖమ్మంలో సుమారు గంటన్నర సేపు కురిసిన కొండపోతతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షాలు పడటంతో రైతులు పొలంబాట పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లోనూ నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఇవాళ కూడా ఆకాశం మబ్బులు పట్టి ఉండడంతో వాతావరణం చల్లగా ఉంది. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించి మా వైజాగ్ కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందని చెప్తున్నారా? ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రధాన దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలపై కొనసాగబోతోంది. ఒకవైపు అల్పపీడనం అంటే ఈ సీజన్ లోనే ఋతుపవనాలు వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చిన అల్పపీడనం అత్యధిక వర్షపాతాన్ని ఇస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం అటు తెలంగాణ రీజియన్ పై కూడా ఉండబోతోంది. అయితే రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావం వల్ల ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మత్స్యకారులకైతే వేటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు కూడా జారీ అయింది. అనేక జిల్లాల్లో కొండ కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా కొత్త వలస కెరటల్ మార్గంలో కరక్క దగ్గర పెద్ద ఎత్తున కొండ చర్యలు ఎరుగుపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగింది. చాలా జనజీవనం స్తంభించిపోయే స్థాయిలో వర్షాలు పడతాయి. ప్రధానంగా రిజర్వాయర్లలో కూడా భారీగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మాత్రం వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏదైనా మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.